హలో అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. సత్యసాయి నిగమంలో శారీ ఎక్స్పో నడుస్తుంది అంటే నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఇక్కడ ఇండియా వైజ్‌గా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడెక్కడ చీరలు ఫేమస్సో ఇక్కడ అవన్నీ ఉన్నాయి. అది కూడా సరసమైన ధరలకి. ఎందుకు అంటే సరసమైన ధరలు ఎందుకంటున్నానంటే మనకు మార్కెట్ ప్రైస్ కన్నా అండ్ షాపుల్లో కన్నా అంటే మాల్‌లో కన్నా తక్కువ ధరకి ఇక్కడ శారీస్ అందిస్తున్నారు అని చెప్పేసైతే అన్నారు. సో, నేను కూడా ఇక్కడికొచ్చేసాను. సో, ఇక్కడ వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడి నుంచొచ్చారు? ఎలా వచ్చారు? అండ్ వాళ్ళకు ఎంత ఎక్స్‌పెన్సెస్ అయ్యాయి? ఇప్పుడు వాళ్ళకెలా నడుస్తుంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అండ్ ఈ ఆర్గనైజర్స్‌తోని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎందుకంటే ఇంత తక్కువ ధరకి ఎందుకు ఇవ్వాల్సొస్తుంది? అంటే హ్యాండ్‌మేడ్ చీరలు కూడా ఉన్నాయి అని అంటున్నారు. సో, అవన్నిటిని మనం ఎక్స్‌ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడే మనతో పాటు ఆర్గనైజర్ శ్రీనివాస్ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ మీరు చెప్పండి. ఎలా అంటే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అందరికి అందజేస్తున్నారు మన హైదరాబాద్‌లో. ఎలా ఉండబోతుంది? అండ్ ఎక్కడెక్కడి నుంచొచ్చాయి? మొదటిసారిగా అండి రెడ్ టీవీ వాళ్ళకి మా ఆర్గనైజేషన్ తరపున అందరూ మా మహిళా మనులకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే విషెస్ చెప్తూ మా ఇండియన్ సిల్క్ గ్యాలరీ అండి ఇట్స్ వెరీ వెరీ యూనిక్ ఎక్స్పో అండి. యాక్చువల్లీ వెరీ యూనిక్ ఎందుకన్నానంటే మాకు మా వ్యూవర్స్ తోనే మాకు అనుబంధం ఉంది కాబట్టి 3 నెలలకు ఒకసారి ఇక్కడ హైదరాబాద్ చాలా ఎక్స్పోజ్ అవుతుంది. మా ఎక్స్పో యూనిక్ అని ఎందుకంటే మా దాంట్లో స్టాల్స్ లో కానీ క్వాలిటీలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సెలెక్షన్ బాగా చేస్తుంటూ అంటే మంచి ప్రైసెస్ మంచి క్వాలిటీ అన్ని చూస్తూ అందరికి స్టాల్స్ ఇస్తూ అందరికి ఎవరెవరు ఫోన్ అందరికి ఇవ్వకుండా స్టాల్ సెలెక్షన్ చేస్తూ ఒక మంచి ప్రోడక్ట్ ని మన హైదరాబాద్ మహిళా మనులకు అందజేయడానికి ఈ ఉగాది తరపున వెడ్డింగ్ సీజన్ తరపు నుంచి మేము ఇక్కడ ఈ ఉద్దేశంతో పెట్టామండి. ఈ రోజు ఉమెన్స్ డే మంచి రోజులో పెట్టాం. ఈ రోజు నుంచి 8 నుంచి 16 వరకు ఉంటుందండి. ఉగాది 30 తారీఖున ఉన్నది కాబట్టి వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఉద్దేశంతో కంచీపురం నుంచి వచ్చారండి. బెనారస్ నుంచి అన్ని వెరైటీస్ ఆఫ్ బెనారస్ మీరు జమేవార్ గానీ తంచాయి గానీ జమ్దాని గానీ ఆల్ వెరైటీస్. దాని తర్వాత మీరు చందేరిలో చూసుకుంటే డిఫరెంట్ వెరైటీస్ చందేరిలో. సో ప్యూర్ అన్నమాట అది. అంటే చాలా బాగుంటాయి ఇక్కడ. క్రేప్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది. క్రేప్ బాగా వస్తున్నది. దాని తర్వాత కోసా ఛత్తీస్గఢ్ నుంచి కోసా వచ్చారండి. మీకు ఇక్కడ చూసుకుంటే అంటే హైదరాబాద్ లోనే మెంబర్ ఆఫ్ బుటిక్స్ కలకత్తా నుంచి ఎక్కువ ఉంటాయండి. వాళ్ళు అక్కడ మార్కెట్ లో దొరకదు కాబట్టి ఆ లేడీస్ అందరూ వచ్చి ఎంబ్రాయిడరీ చేసి వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు చేస్తున్నారు. టసర్ ప్రింటెడ్ శారీస్, దాంతో సమ్మర్ వస్తున్నారు కదా కాటన్ మీద ప్రింటెడ్ శారీస్ అలా చేసి దాని తర్వాత ఇక్కడ ఇంకేమున్నారు చాలా అండి. మీరు నాదొక రిక్వెస్ట్. మీరు కూడా మాకు ఆ శారీస్ అంటే ఒక్కొక్క ఓకే స్టాల్‌ని మీరు మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇంకా బావుంటది. ఒక్క నిమిషం సార్. రెగ్యులర్ గా సిల్క్ శారీస్ కొంటారు మేడం గారు. హ్మ్. సో కాస్ట్ ఇప్పుడు చూడండి ఎక్స్క్లూజివ్ ట్రెండ్ లోనే మన క్రేప్ బాగా ట్రెండింగ్ నడుస్తుందండి ఇప్పుడు. సో ఓకే. వీళ్ళు కాంచీపురం టైపు పైటనీ టైపు డిఫరెంట్ డిఫరెంట్ క్రేప్ పట్టుకొచ్చారు. సో హ్మ్. వెరీ రీజనబుల్ మార్కెట్ లో కంటే మీకు 20-30%. ఈ రోజు ఇంకొకటి ఆఫర్ ఏమి ఇచ్చామంటే ఉమెన్స్ డే సందర్భంగా 8-10 రోజులు 9 2 రోజులు 20% డిస్కౌంట్ మా వాళ్ళు ఇస్తే చెప్పాము ఆల్రెడీ. వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారు. అందరూ ఎవరైనా షాపింగ్ చేస్తారు అదే ఓకే. అండి. సో ఇది మంచి స్టాల్ అండి. లైక్ బెనారస్. నమస్కారం అండి. ఉమ్, ఓకే. సో బెనారస్ అందులో లో నుంచి. మీరు చూస్తేనండి హ్మ్. ఇట్స్ వెరీ ఇలాంటి వెరైటీస్ ఏ ఎగ్జిబిషన్ దొరకదండి. తంచే అంటారు దీనికి. హ్మ్. దాని తర్వాత కథాన్ ఉంటాయి. కథాన్ దికాను యూనిక్ డిజైన్స్ అండి. నార్మల్ గా దొరకదు అనమాట. మా హ్మ్. ఎగ్జిబిషన్స్ లో దొరుకుతుంటది అండి. ఈవెన్ చూడండి కథాను. సో జాకార్డ్ అన్నమాట. ఇట్స్ వెడ్డింగ్ కి ఎంత బాగుంటది అంటే ఏ క్యా హ్మ్. ప్రైస్ 28,000 ప్లస్ డిస్కౌంట్స్ చెప్తారండి. దాని ఓకే. తర్వాత అండి ఇదే మార్కెట్ లో అయితే మీకు 38-42,000 అంటారు ఇది. హ్మ్. అవును. సో అలాగే వెరైటీస్ ఆఫ్ ఇదండి వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉంటాయి అన్నమాట. సో ఓకే. సో ఇది బెనారస్. ఇది చూడండి ఇది మూంగా సిల్క్ అంటారండి. ఇది దీన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది నేయడానికి ఒక 6 months పడుతుందండి. ఈ కలర్స్ వామ్మో! దీన్ని డిజైన్ ఆ! చేయడానికి. ఇద్దరు వీవర్స్ కూర్చుంటారు అనమాట. హ్మ్. ఈ కలర్ ఎన్ని కలర్స్ ఉంటే అంత ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. దీన్ని ఎన్ని డిజైన్ మనకు డై చేసుకోవచ్చు. సో హ్మ్. ఇది అందుకే ఇది క్లాస్ అన్నమాట. ఇది దానిలో మూగ చాలా బాగుంటది. వేరియబుల్ అన్నమాట. సో అవునా? ఇలాంటివి ఇక్కడే దొరుకుతాయి. ఇంకెక్కడ దొరకవండి. హ్మ్. ఓకే. సో ఇంకొక స్టాల్ ఇంకో ఇక్కడ. ఆ! ఇంకొకటి చందేరి అండి. సో హ్మ్. చందేరిలో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ అన్నమాట. సో ఓకే. ఈయన మళ్ళీ చందేరిలో తీసుకో అది సేమ్ అండి. చూడండి హ్మ్. ఇదంతా చూడడానికి చాలా సింపుల్ గా ఉంటది. బట్ ఇది డిజైన్ చేయడం చాలా కష్టం. ఓకే. ఇది డిజైన్ చేయడం చాలా కష్టం ఇది. సో అలాగే బుటీస్ అన్నమాట. హ్మ్. ఇది ఇంటిగ్రేటెడ్ బుటీక్స్. ఈ బుటీ చేయడానికే కాస్ట్ ఉంటది ఇది. హ్మ్. तो ये कितना दिन में कर रहे हैं इसमें
బారాజా. ఓకే. ఇక్కడ వచ్చారు కదా స్టీవెన్ గారు అండి, ప్రొడ్యూసర్ కంపెనీ. ఓకే. ప్రొడ్యూసర్ కంపెనీ వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్. వీళ్ళు తెలంగాణ అంతా నువ్వు తెచ్చారు వీళ్ళు సమ్మర్ కోసం. సో డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ వీళ్ళు ఎక్స్క్లూజివ్ ఉంటారు వీళ్ళు. ఓకే అండి. అండ్ వెరీ రీజనబుల్ ప్రైసెస్. ఓకే అండి. మీరు కంపేర్ చేసుకోవచ్చు దేనికైనా. ఓకే అండి. అంటే షాప్ కి డెఫినెట్ గా తక్కువ ఉంటాయి. చూడండి ఎక్సలెంట్ డిజైన్స్. వీళ్ళు ఏంటి చేశారంటే సిల్క్ లో ఇంత ప్రింటింగ్ ఎప్పుడు రాలేదు. ఈసారి సిల్క్ లో ప్రింటింగ్, సిల్క్ ప్యూర్ సిల్క్, దీని మీద ప్రింటింగ్ తెచ్చి ఎక్స్క్లూజివ్ అన్నమాట. అందుకే వీళ్ళు స్టాల్ ఎప్పుడు వచ్చినా ఈ స్టాల్ తీసుకుంటారు. ఎక్స్క్లూజివ్ ప్రింట్స్ అన్నమాట. ఏది ఎక్కడ షాప్ లో దొరకవు, వీళ్ళు ఒక్కరి దగ్గర దొరుకుతాయి. అందుకు వెరీ రీజనబుల్. కలంకారీ ఎవరి దగ్గర దొరకదు. ఇది ఆయిల్ చూసండి, ఇది ప్యూర్ శ్రీకాళహస్తి అన్నమాట. పెన్ కలంకారీ కాంచీ పట్టులో చేశారు వీళ్ళు. వెరీ రీజనబుల్ గా అన్నమాట. అంత ఎక్స్క్లూజివ్ స్టాల్ అండి, ఎక్కడ మీకు దొరకదు. అది మా ఎక్స్పో స్పెషాలిటీ అన్నమాట. అంటే ఎంతలో రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? 35 స్టార్ట్. ఎందుకంటే కాంచీపురం అనుకొని దాని మీద హ్యాండ్ పెయింట్ చేసి హ్యాండ్ పెయింట్ అంటే మామూలుగా లేదు. ఎక్కువ ఉంటుంది. మినిమం ఎంత టైం పడుతుందో? డిజిటల్ ప్రింట్ 14 అయిపోతుంది. వీళ్ళు డ్రెస్ మెటీరియల్స్ పోచంపల్లి అని. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి కూడా నా యొక్క హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ సత్యసాయి నిగమంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన సిల్క్ ఎక్స్పో అనేది నిర్వహించి వారం రోజుల పాటు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రాముఖ్యత కలిగినటువంటి డిజైనర్ శారీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి ఇక్కడ మరియు హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రజలందరికీ అందించే కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా మందికి వేరే రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకోవడానికి కుదరదు, కానీ అవి కావాలి అని ఏదో మామూలుగా బయట ఎక్కడైనా కానీ ఫొటోస్ లో కానీ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటది. కానీ ఇటువంటి ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు వాళ్ళు ఒకసారి స్టాల్స్ తిరిగినప్పుడు వాళ్ళకి ఒక అవగాహన కూడా వస్తుంది, ఎక్కడెక్కడ ఎట్లాంటి శారీస్ దొరుకుతాయి అనేది తెలుస్తుంది. అదే విధంగా ఈ మధ్యలో మహిళలు ప్రతి ఒక్కరూ కూడా బిజినెస్ అనేది చేయకుండా ఇంట్లో పుట్టిగా కూర్చోవడం లేదు. అటువంటి బిజినెస్ ఉమెన్ కు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకనంటే చాలా మంది హైయెస్ట్ రేట్స్ పెట్టి కొనే వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళకి అటువంటి పీస్ కావాలంటే ఇక్కడ దొరుకుతుందో తెలియదు. అటువంటప్పుడు ఇలాంటి బిజినెస్ ఉమెన్ వచ్చి ఇక్కడ ఉన్న స్పెషలైజ్డ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ గ్రూప్ లో పెట్టినప్పుడు వాళ్ళు కొనే అవకాశం ఎక్కువగా ఉంటది. ఆ విధంగా ఇక్కడ అంటే అక్కడ నుంచి డీలర్లకు వీళ్ళకు ఒక కమ్యూనికేషన్ అనేది ఏర్పాటైనప్పుడు వాళ్ళు ఆన్లైన్ లో అక్కడ నుంచి తెప్పించుకొని ఇక్కడ కూడా వాళ్ళు అమ్మేటువంటి అవకాశం ఉంటది. ఈ విధంగా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఈ రోజు ఒక్కొక్క స్టాల్ చూస్తా ఉంటే అన్ని కొనాలనిపిస్తుంది. చాలా బాగా ఉన్నాయి, చాలా సెలెక్టెడ్ గా ఉన్నాయి. నిజంగా ఒక మన ఇండియా అనేది ఈ హ్యాండ్లూమ్ దాంట్లో ఎంత ఎక్స్పర్ట్స్ ఈ రోజు చూస్తే అర్థమవుతా ఉంది. వీళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలి. వీళ్ళకి సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా మేము మన తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి తప్పకుండా పరిష్కరించడానికి నేను ఒక చేనేత ఆడబిడ్డగా నేను వాటి పరిష్కారానికి కృషి చేస్తాను. ఈ రోజు సత్యసాయి నిగమంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, ఆఫీస్ ఆఫ్ ద డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ వారి సౌజన్యంతో ఈ ఎక్స్పో కండక్ట్ చేయడం జరుగుతుంది. సిల్క్ ఇండియా గ్యాలరీ పేరు మీద. ఇది 6వ తారీఖు నుంచి 8వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉమెన్స్ డే పురస్కరించుకొని కొండా సురేఖ మేడం గారు వారి అమూల్యమైన సమయాన్ని ముఖ్య అతిథిగా రావడానికి కేటాయించడం జరిగింది. శ్రీమతి కొండా సురేఖ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మినిస్ట్రీ తరఫు నుంచి. ఎలా ఉంది మేడం, తిరిగారు కదా, ఎలా అనిపిస్తుంది కలెక్షన్? చాలా బాగుందండి. నా అనుబంధం విత్ సిల్క్ మార్క్ ఈజ్ వెరీ లాంగ్. వెల్, ఐఎమ్ సంధ్యా జిల్లా, మిస్ తెలంగాణ, అన్ ఆంటర్ప్రెనర్ అండ్ బై ప్రొఫెషన్ ఐఎమ్ ఫ్యాషన్ డిజైనర్. అండ్ ఇక్కడ విశేషం చెప్పాలంటే ఫస్ట్ శ్రీనివాస్ గారికి నేను ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పాలి, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ఒక గెస్ట్ లాగా ఈ రోజు ఇనాగ్రేషన్ కి. ఎందుకంటే ఇది చాలా విశేషమైనది. ప్యూర్ సిల్క్ ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు ఉన్న అంటే యాక్చువల్లీ ముడి సరుకు సిల్క్, బట్ దాన్ని ఎన్నో ఫ్లేవర్స్ లో డిజైన్స్ చేసి అది మన కల్చర్ ని ఒక దగ్గరికి తీసుకొచ్చిన ప్లేస్ అని చెప్పొచ్చు ఇక్కడ. అండ్ ఒక హాల్ మార్క్ తోటి
ఒక కోడ్ తోటి ఉంటుంది. వెన్ యూ స్కాన్ ఇట్ దట్ ఈస్ బీన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ అండి ఇది. సో ఇలాంటి ఏమంటారు ప్యూర్ థింగ్స్ మనకు కొంచెం అరుదుగానే దొరుకుతూ ఉంటది. చాలా మట్టుకు రైట్ మనకు మార్కెట్ లో ఆల్ స్కామ్స్ జరుగుతూ ఉంటది. అలాంటిది దిస్ ఇస్ వన్ ప్లేస్ వే యూ గెట్ లాట్ ఆఫ్ డిజైన్స్. ఇక్కడ చాలా చాలా ఏమంటారు వెరైటీస్ తో ఉండేది. అందులో సిల్క్ అనేది ఇంకా ఆడవాళ్ళకి చెప్పేది ఏముంది అసలు. ఆ ఆ, పాతకాల మూవీస్ లో చూస్తే ఆ సిల్క్ ఆ ప్యూరిటీ, బట్ రైట్ నో ఒక మోడర్న్ టచ్ తోటి ఇక్కడికి వచ్చింది. అండ్ దిస్ ఇస్ వెరీ నైస్ అండ్ వెల్. ఉమెన్స్ డే రోజు మీ అందరికి ద స్ట్రాంగ్ ఉమెన్ అండ్ ద బ్యూటిఫుల్ ఉమెన్ అందరికి విష్ యూ అ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ యూ ఆల్ పీపుల్ హ్యావ్ టు సెలబ్రేట్ విత్ దిస్ ప్యూర్ సిల్క్. Come to the Satya Sai Nigamam here, and this is really happening a great way, and come and grab the things. థ్యాంక్ యూ. మేడం మీకు ఎలా అనిపించింది అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇంకేమైనా కొత్తగా వచ్చాయా? First of all, I would like to Women's Day celebrations ki welcome, and I wish all the women a happy Women's Day. And being a woman, maniki entaina we like sarees and all. See, the saree which I am wearing is also from here only. This last year I took this. Fantastic collection will be there, and the purity of the silk that makes the sense here, because since from 4 years I am coming here and regularly me and my sister buy here. And Srinivas Garu, who is organizing this, is an amazing person who brings all types of various silks here in the purest form with hallmark and all, wherein manaki akkada edaina mosam avutundi ane chance e undadu. The each and every penny which you put is worth of it ante. And the fantastic collection, and this time what I observed is they are coming in with pastel colors, which is the trending more. Generally కొంచెం మనకి వేరే కలర్స్ డార్క్ అట్లా ఉంటుంది, బట్ దిస్ టైమ్ మనకి పేస్టల్ కలర్స్ లో కూడా వచ్చినాయి. ఐఎమ్ రియల్లీ టిల్ నౌ మన మేడం ఉండే, సో ఐఎమ్ సురేఖ గారు, సో ఐ వాజ్ లైక్ వెళ్ళాలి ఇప్పుడు కొనుక్కోవాలి, ఐఎమ్ ఇన్ దట్ హరీ. బట్ థ్యాంక్ యూ. And I wish every woman should come and visit this place, and ఇది యూటిలైజ్ చేసుకోండి, మనకి ఇయర్లీ వన్సే వస్తుంది. I love this place, and because of these all sarees and all. Thank you. థ్యాంక్ యూ మేడం. సో మేడం ఎగ్జిబిషన్ అంతా తిరిగారు కదా, ఎలా అనిపించింది? అండ్ చాలా బాగుంది. ప్లస్ వీవర్స్ హెల్పింగ్ కాబట్టి కంపల్సరీ ఇక్కడే కొనాలి అని నా ఉద్దేశం. ఎలా అనిపించింది? కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఈసారి? ఏమైనా కొత్తగా ఏమైనా ఉందా? కొత్తగా కాంజీవరం బాగుంది. మీరు అనుకున్న శారీ దొరికిందని ఇందాక మాట్లాడుకున్నారు. కరెక్ట్. అంటే తక్కువ కాస్ట్ అని చెప్పేసి అంటున్నారు, నిజంగానే తక్కువ కాస్ట్ కొన్నా? కంపారిటివ్ షాప్స్ ఇట్స్ వెరీ నైస్. ఇది అంతా కూడా వీవర్స్ కి వెళ్తుంది అనే ఉద్దేశంతో నాకు బాగా నచ్చింది. అండ్ శ్రీనివాస్ గారు ప్రతిసారి ఇక్కడ పెడతారంట, మీరు చూస్తూనే ఉంటున్నారు అంటే ప్రతిసారి వస్తారా? లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. ఇదే ఎక్స్పోలో సీనియర్ సైంటిస్ట్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, శ్రీనివాస్ గారు ఇక్కడ ఇలాంటి ఎక్స్పోలు ఎప్పుడు పెడుతూ ఉంటారు అని చెప్పేసి విన్నాను. సో మీరేం చెప్తారు ఈ ఎక్స్పో గురించి కానీ శ్రీనివాస్ గారి గురించి కానీ? ముందుగా నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్, సీనియర్ సైంటిస్ట్ గా రిటైర్ అయ్యా. ఈ తెలంగాణ ఏరియాకే వర్క్ చేయడం జరిగింది. శ్రీనివాసరావు గారు సెంట్రల్ సిల్క్ బోర్డులో డిప్యూటీ డైరెక్టర్ గా చేసి రిటైర్ అయ్యారు. అయిన తర్వాత ఆయనకి ఒక ప్యాషన్, ఇలాంటి సిల్క్ ఎక్స్పోలు కండక్ట్ చేయాలని అక్రాస్ ద కంట్రీ అందరినీ కూడా పిలిచి, వీవర్స్ ని పిలిచి రకరకాల ప్రొడక్ట్స్ డిస్ప్లే చేసి చక్కగా ఈ యొక్క ఎండ్ యూజర్స్ కి అవకాశం కల్పించాలని, తర్వాత మధ్యలో మిడిల్ మ్యాన్ లేకుండా ఆ వీవర్స్ దగ్గర నుంచి మోస్ట్లీ కాస్ట్ టు కాస్ట్ విత్ లిటిల్ మార్జిన్, ఆ రకంగా దాన్ని ఈ హ్యాండ్లూమ్స్ ని ప్రమోట్ చేయాలని ఆయనకి ప్రగాఢ సంకల్పం. సో ఆ సంకల్పంతోనే ఆయన ఫ్రీక్వెంట్గా ఇలాంటి అన్ని పెడతా ఉంటారు. సో ఈ రోజున మీరు ఉన్న ఈ ఎగ్జిబిషన్, ఈ ఎక్స్పోలో 70 స్టాల్స్ ఉన్నాయి. సుమారుగా 14 స్టేట్స్ నుంచి అంతా వీవర్స్ వాళ్ళు రావటం, రకరకాల ప్రొడక్ట్స్, దాదాపు ఒక 15-16 డిఫరెంట్ వెరైటీస్, కాంచీపురము, పటోలా, చందేరి, వారణాసి,
నెక్స్ట్ కోల్కతా నుంచి ఇవన్నీ రకరకాల ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేయటము, ఆ, ఈ ఉగాదిని మరియు ఈ రాబోయే మ్యారేజ్ సీజన్ ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇప్పుడు ఈ ఎక్స్పో పెట్టడం జరిగింది. ఇకపోతే ఏంటంటే మీరు ఆ, అడిగిన ప్రకారము ఒరిజినల్ కి మనకి ఎలా తేడా తెలుస్తుంది అన్నది, ఇది ఈ సమస్య తీర్చడానికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ సిల్క్ బోర్డు, సిల్క్ మార్క్ అని ఒక సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ ద్వారా, అంటే అది మా సంస్థే, సెంట్రల్ సిల్క్ బోర్డు సంస్థే, దాని ద్వారా సిల్క్ మార్క్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ సిల్క్ మార్క్ ఎవరైతే ఏ శారీకి అయితే మనం ట్యాగ్ చేస్తామో దాని యొక్క ప్యూరిటీని మనం నిస్సంకోచంగా మనము చూడొచ్చు. సో ఇది ఒకటే మనకి ఎండ్ యూజర్స్ కి కొంచెం ఈజీగా మనం డిసైడ్ చేయటం. ఇక రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి సిల్క్ ప్యూరిటీని టెస్ట్ చేయడానికి, కానీ అంత చేయలేము కనుక మనం బెస్ట్ ఏంటంటే బ్లైండ్ గా మనం ఈ సిల్క్ మార్క్ ని డిపెండ్ అవటం అనేది ఉత్తమం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రస్తుతం ప్రియా కలెక్షన్స్ వెస్ట్ బెంగాల్ కోల్కతా నుంచి ఉన్నారు. ఇక్కడ వీళ్ళ దగ్గర ఈ స్టాల్ లో ఏమేమి ఉన్నాయనేది కనుక్కుందాం. మేడం आपके पास कौन से कलेक्शंस है? मेरे पास सिल्क है, प्योर सिल्क, बाटिक सिल्क, टसर, कॉटन, उसके ऊपर एम्ब्रॉयडरी किया हुआ है, ऐसा बहुत सारा साड़ीज है जो हम लोग खुद बनाते हैं हाथ से। हम लोगों का कारीगर लोग भी होते हैं, वो लोग भी बनाते हैं। तो सभी डिजाइनर साड़ी है, डिफरेंट साड़ी है, तो अच्छा लगेगा, आप लोग आके देख के खरीद लीजिए। एक साड़ी ओपन करके जी, बहुत नाइस साड़ी है, पूरा एम्ब्रॉयडरी, हाथ का एम्ब्रॉयडरी किया है कॉटन के ऊपर। इसी टाइप का आपका सिल्क में भी मिलेगा, टसर में भी मिलेगा, बहुत सारी है डिफरेंट डिफरेंट टाइप का। जी, थैंक यू वेरी मच. और बनाने में कितना टाइम ये लगा? सब साड़ी बनाने में जैसे जो कॉटन है वो थोड़ा कम लगता है, 4 महीना 5 महीना, और जो सिल्क है वो सब 1 साल 8 महीना ऐसा लग जाता है। हाँ, जैसे ये बाटिक साड़ी है, ये सब साड़ी 1 साल भर के बनाते हैं। पूरा हाथ से बनाते पूरा हैं. हाथ से बनाते हैं। సో చెయ్యితో చేయడం వల్ల దాదాపు 8 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు పట్టొచ్చు ఒక శారీని క్రియేట్ చెయ్యాలి అని అంటే. సో దానికి వీళ్ళు ఈ ప్రైస్ పెట్టడం అనేది చాలా రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా వేరే స్టాల్స్ కూడా చూద్దాం, ఆ స్టాల్స్ కూడా ఎలా ఉన్నాయనేది. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు కస్టమర్స్, అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరి వాళ్ళకి ఎలా అనిపించినాయి కలెక్షన్స్ గానీ అవన్నీ గానీ. అమ్మ, ఎలా అనిపిస్తున్నాయి కలెక్షన్స్, ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా చీరలు. ప్రైస్ ఎలా ఉంది? ప్రైజ్ కొంచెం ఎక్కువ రేట్లు. అంటే మిగతా ఎగ్జిబిషన్స్ కూడా నడుస్తుంటాయి కదా, ఈ ఎగ్జిబిషన్ కి ఆ ఎగ్జిబిషన్స్ కి తేడా డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? పోయినసారి కన్నా బాగున్నాయి ఇక్కడ శారీస్. మామూలుగానే అంత ఎక్కువ ఏమీ లేవు. గుడ్ను బట్టి కూడా ఉంటుంది కదా రెగ్యులర్ గా అబ్బాయి. వస్తుంటారా ఇలాంటి ఎగ్జిబిషన్స్ కి? మాకు దగ్గర కదా వస్తాము. అమ్మ, మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? బాగున్నాయి. హిందీ ఇంకా రాదు మాకు, ఏమో హిందీ వచ్చు. తెలుగు ఉంటే చూసారు కదా కలెక్షన్స్ అయితే చూసారు ఎప్పుడు కదా. వస్తుంటాం, 20 సంవత్సరాల నుంచి 25 ఇయర్స్ వస్తుంటాం. మీరు చెప్పండి మేడం, ఆ, మీకు ఎలా అనిపిస్తుంది ఎగ్జిబిషన్, అంటే ఈ ఎగ్జిబిషన్ కి ఇంకా మిగతా ఎగ్జిబిషన్స్ కి డిఫరెన్స్ ఏంటి, అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి ఇవి. చాలా యూత్ కి చాలా చాలా బాగున్నాయి. ఓకే, పెద్దవాళ్ళకి కొన్ని కాటన్స్ కొన్ని ఉన్నాయి కానీ ఇంకా ఎక్కువ వస్తే బాగుండు అంటారు, ఆ. సాటిస్ఫై కాలేరు మీరు? అంటే డిఫరెంట్ బార్డర్స్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటే బాగుండేది కాటన్స్ లో. ఓకే, అండ్ ప్రైస్ ఎలా గమనిస్తున్నారు? అంటే పర్లా, ఎక్కువ పర్లా. డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఎగ్జిబిషన్స్ కి అంటే షాపింగ్స్ కి వెళ్ళేది. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో కలెక్షన్స్ కూడా చూపిస్తున్నారు. हाँ। मैम एक कलेक्शन के नाम क्या ये है? दिस इज कॉटन साड़ी। ये साड़ी पूरा है? कॉटन कॉटन के ऊपर है। एंड ये पूरा आपको ऐसे डिजाइनर साड़ी बनाया हमने। इसके साथ ब्लाउज पीस भी आएगा, बहुत सुंदर है। अभी कॉटन बहुत समर गर्मी हो रहा है ना, तो कॉटन के ऊपर ही ज्यादा हम लोग जी, ये आएगा ऐसा। ओके, प्राइस रेंज का हाँ, का- प्राइस कहाँ रेंज से? ये थोड़ा सा ज्यादा होगा, मटेरियल के ऊपर डिपेंड करता है। जी, अच्छा आप- मटेरियल होने से हैंडमेड है ना? हैंडमेड है, हैंडमेड मटेरियल होने से ये 3000 अंदर आ जाएगा। 3000 कितना टाइम लगता है ये बनाने में? ये सब बनाने में 15 डेज तो लगता ही है। और सब लोग जो कितने जन हाँ एक ही करते हैं, लेकिन क्या है ना, मेरा जो लोग बनाते हैं वो सब ज्यादा से ज्यादा लेडीज है। जी, वो अपना घर संभाल के उसके बाद ये सब काम करते हैं। Oh, so sweet. So household do work first priority, then they do
दिस ओके टाइप ऑफ सुपर हैंड वर्क। सुपर इसके साथ क्या है, उसके घर में चलाने के लिए कुछ, हाँ, मैंने हाथ जी इसका जी कुछ पैसा भी जी मिल जाता है, और मेरा भी हो जाता बिजनेस हो जाता है, बिजनेस हो जाता है। ओके ठीक सो है। नाइस। और ड्रेस मटेरियल्स में हाँ, क्या ड्रेस कलेक्शन है? मटेरियल्स में मेरे पास तसर के ऊपर है, कॉटन के ऊपर भी है। कॉटन के ऊपर मैं दिखाती हूँ एक, दिस इज इन कॉटन। जी कॉटन के ऊपर पूरा हैंड एम्ब्रॉयडरी, ओके दिस इज इन कॉटन। और एंड इसके साथ చున్నీ आएगा, చున్నీ हाँ, चुन्नी, चुन्नी में भी वर्क। చున్నీ బాగుంది చున్నీ अच्छा है हाँ, चुन्नी दुपट्टा के साथ अच्छा है ये मिक्स एंड मैचिंग करके बनाया ना, जी ऐसा। सुपर है ये दुपट्टा हाँ, तो है ना इसके साथ बहुत सुंदर है ये कॉटन के ऊपर है। ऐसा ही आपको तसर के ऊपर आएगा, जी दिस इज इन तसर। ओके तसर हाँ, इसका प्राइस ये आएगा 6500। ओह ये कॉटन में है ना दिस इज 1800। ओह नाइस और ये कौन सा ये ब्लैक वाला दिस इज इन प्योर सिल्क। सिल्क कुर्ती के पीस, आपका पीस सिल्क, एंड ऊपर वाला दुपट्टा, दुपट्टा तसर। ओके डिफरेंट हाँ, మెటీరియల్ సిల్క్, हाँ, సిల్క్ అండ్ తసర్ మిక్స్ అండ్ మ్యాచ్। మిక్స్ సో ప్రస్తుతం ఇక్కడ అద్విత బొటిక్ దగ్గర ఉన్నాము కోల్కతా నుంచి जी आपके नाम मेरा नाम भाश्रुति मुखर्जी, आई एम कमिंग फ्रॉम कोलकाता ऑन द वे। ये श्रीनिवास राव के सर की जो एग्जीबिशन, इसके लिए मैंने हैदराबाद आए हैं। कैसे लगा आप अभी आए ना हाँ, इससे पहले आए आए इससे पहले भी हैदराबाद इज वेरी कंफर्टेबल फॉर अस। इधर का जो शॉपिंग का क्राउड है, ये है, बहुत अच्छा लगता है। ये लोग मेरे पास जो है ज़्यादा से ज़्यादा हैंड स्टिच्ड, हैंड एम्ब्रॉयडर्ड वर्क, ये लोग कदर करते हैं उसका। हाँ, दे अंडरस्टैंड एंड दे pay very well and they appreciate also। and ये कस्टमर के रिव्यू कैसे रहेगा अच्छा है, बहुत अच्छा है इधर का। कस्टमर की तो अच्छा लगता है इधर। हम एवरी मंथ, ऑलमोस्ट एवरी मंथ, जनवरी में करके गए हैं, फरवरी बीच में एक गैप हो गया, तो फिर से मार्च में, हाँ, मार्च में आए। ओके आपके पास कौन से कलेक्शन है लगा तो मेरे जो पास तो ड्रेस cotton- मटेरियल अभी देखिए, अभी बहुत ज्यादा गर्म, तो हैदराबाद, कैलकाटा के बाद ये हैदराबाद एक प्लेस है जहाँ कॉटन साड़ी की बहुत डिमांड रहती है। तो हम लोग बहुत कोशिश करते हैं कॉटन साड़ी अच्छी तरह से बनाने के लिए। वो कदर भी करते हैं, प्राइस भी देते हैं, अच्छा लगता है। तो कॉटन साड़ी का तो कलेक्शन है ही, उसके तसर, सिल्क, कॉटन, हैंडलूम साड़ी, ऑल आर अवेलेबल। हाँ, और श्रीनिवास सर भी आप सब लोगों को बुला के एक निकटा करके यहाँ पर एग्जीबिशन लगाने के लिए कैसा लगता है अच्छा लगता है बहुत। इधर क्या है, हमारा फ्रेंड्स लोग भी आए हैं, उसका भी बुटीक है, हम लोग एक साथ घूमते हैं, रात में जाके होटल में एक साथ खाना भी खाते हैं, मजा करते देखे है क्या हैं। क्या क्या देखे हैदराबाद में नहीं, वो लोग भी कलकत्ता से ही आए हैं। हाँ, कलकत्ता से ही आए हैं, तो एक साथ एग्जीबिशन करते करते फ्रेंड्स हो गया ना अभी। हैदराबाद घूमने चल रहे नहीं तो हैदराबाद देखिए, मैं हैदराबाद पहले रह चुकी हूँ। मेरा 2 बेटे थे, एक बेटा जुबली हिल्स पब्लिक स्कूल में पढ़ते थे, अभी बेंगलुरु में वेल सेटल्ड, और बड़ा लड़का भी इधर गौतमी जूनियर कॉलेज से पास हुए हैं। सो हैदराबाद इज वेरी नोन फॉर मी। मैं पंजागुट्टा में वो साई टेम्पल रोड पे रहती थी पहले। డిఫరెంట్ కాంబినేషన్స్ మేడం, చూడండి ఇది వర్క్, సింపుల్ థ్రెడ్ వర్క్, అరౌండ్ 5600. ఓకే దిస్ ఇస్ ప్యూర్ సిల్క్. సో ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అన్ని అంటే ఉన్నాయి, ఏ అన్ని. రేంజ్ నుంచి ఉన్నాయి మేడం 1000 లా స్టార్టింగ్ ప్రైస్, 1000 నుంచి అప్ టు 1 lakh, 1 lakh వరకు 1 lakh వరకు. సూపర్ ఇదే మేము ఒకవేళ అంటే షాప్ లో కొనుక్కుంటే ఇది వీవర్ షాప్ మేడం, ఇది వన్ వీవర్ ప్రైస్. ఓకే దట్ వాస్ షాప్ ప్రైస్ 1 to double ఉంటుంది డబల్ సో వస్తుంది. డబుల్ డిస్కౌంట్ తో ఇక్కడ ఉంటుంది ఇక్కడ తక్కువ తక్కువలో వస్తుంది. ఉంటుంది. Okay. దిస్ ఇస్ వీవర్ ప్రైస్. ఓకే అండ్ ఉమెన్ స్పెషల్ గా ఏమో డిస్కౌంట్ ఇస్తున్నారని అన్నారు అది మేరా కాస్ట్ మేడం, దిస్ వన్ అవునా వీవర్ ప్రైస్ వస్తుంది. ఓకే వీవర్ అంటే రేట్
एको पड़ते हैं, वो ఓకే ఓకే वैसा 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 ఓకే सभी नहीं करता है सर। ఓకే సూపర్ 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 సార్. బెంగళూరు నుంచి వచ్చిన స్టాల్ మరి వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయని తెలుసుకుందాం. సార్ మీ దగ్గర ఏమేమి ఇది ఉన్నాయి? కాంజీవరం సిల్క్ శారీస్ ఉంది. ఇది ప్యూర్ జరీ, ప్యూర్ కాంజీవరం సిల్క్ శారీస్. ఓకే దిస్ ఇస్ టోటల్ హ్యాండ్లూమ్ శారీ ఓకే అండ్ దిస్ వన్ 15 days వీవింగ్స్ వస్తుంది. చూడండి, ఇదంతా ప్యూర్ జరీ, ఓకే ఇదంతా ప్యూర్ జరీ. ఏమేమి ఉన్నాయి సార్? అంటే ఇది జెరీ జరీ ప్యూర్ గా కాటన్. ఉంది, ఓకే ప్యూర్ జరీ అండ్ సిల్వర్ ఇంటూ గోల్డ్ ఓకే ఇంటూ. ఇది 2 gram గోల్డ్. ఓకే అండ్ దిస్ వన్ మైసూర్ సిల్క్, ఓకే దిస్ వన్ మైసూర్ సిల్క్ శారీస్ ట్రెడిషనల్. దిస్ వన్ 15,000, 16,000. See, this one 15. ఎంత ఎంత టైం పడుతుంది ఒకసారి మీరు చేయడానికి? 15 days 15 డేస్. మినిమం. ఓకే ఎంత మంది వర్క్ చేస్తారు ఇది పైన? 2-3 members, 2-3 2-3 మెంబర్స్ members 15 డేస్ 15 కంటిన్యూస్ గా days వర్క్ చేస్తారు. వర్కర్స్ చేస్తారు. ఓకే టోటల్ హ్యాండ్ మేడ్, టోటల్. ఓకే See, this is Mysore silk, traditional checks and traditional buttas. ఓకే And see this one, ఇది మైసూర్ సిల్క్ లా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఇది బనారస్ జార్జెట్ వస్తుందా, అదే టైప్ లా ఇది మైసూర్ సిల్క్ లా, ఓకే సేమ్ టైప్ మైసూర్ సిల్క్ లా వస్తుంది. ఇది ఇదంతా డిజైనర్ వర్క్, ఇదంతా డిజైనర్ వేర్. సో ఫైనల్ గా మళ్ళీ శ్రీనివాస్ గారిని కలిసే అవకాశం వచ్చింది సార్. కొండా సురేఖ గారు వచ్చారు, హ్యాపీ. అండ్ ఆవిడ రివ్యూ ఎలా ఉంది సార్? ఈవెన్ మేడం గారు పద్మశాలి అండి, వీవింగ్ కమ్యూనిటీ. ఆవిడకి ఎంత అభిమానం అంటే రాగానే ఇన్విటేషన్ రాగానే అండి యాక్సెప్ట్ చేసి నా ఏదనేసి అంత అభిమానం అండి. అంటే వాళ్ళకి తెలుసు అండి వీళ్ళు వీవర్స్ ఎంత కష్టపడతారో, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఒక శారీ నేయడానికి ఎంత కష్టపడాలి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇన్విటేషన్ రాగానే వితౌట్ ఎజిటేషన్ వస్తానండి అన్నారు. చూడండి ఈరోజు ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయంటే, ఒక మినిస్టర్గా వచ్చినా మా ఎక్స్పోకి వచ్చారు, ఇంత టైం స్పెండ్ చేశారంటే దాని నుండే మనం తెలుసుకోవాలి ఆవిడకి ఎంత అభిమానం, వీవర్స్ అంటే అభిమానం, వాళ్ళకి ఏ కష్టాలు రాకుండా చూసుకోవాలని. గవర్నమెంట్ కూడా బాగా చూస్తున్నారు, వాళ్ళకి అన్ని అనిపిస్తుంది. అది పక్కన పెడతండి, వీళ్ళు ఎంత రివ్యూ ఎలాగుందంటే, వీళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఇన్ని వెరైటీస్, ప్యూర్ ఐటమ్స్, ప్యూర్ సిల్క్, ప్యూర్ కాటన్, ప్యూర్ లెనిన్ ఇక్కడ ఈ ఎక్స్పోలో దొరకడం. వాళ్ళే చెప్తున్నారు ఇలాంటి ఎక్స్పో మేము చూడలేదండి హ్యాండ్లూమ్స్ లోని, మీరు ఇంత గ్రాండ్ చేస్తాం మాకు తెలియదు అంటున్నారు. సో దట్ ఈస్ రియల్లీ అప్రిషియేట్ అండి. సో మా డిపార్ట్మెంట్ కూడా మాకు ఒక బూస్టింగ్ అన్నమాట, ఇంకా బాగా చేయాలని. ఇదేంటంటే వీవర్స్ ని కలెక్ట్ చేయడం ఇవన్నీ చాలా పెద్ద పని అండి. మంచి వాళ్ళని పట్టుకురావడం, మంచి ప్రోడక్ట్ ఇవ్వడం, అందించడం, అందరూ ఎక్స్పోజ్ చేస్తుంటారు. దట్ ఈస్ అవి ఎక్స్పోజ్ కాదండి, ఓన్లీ బిజినెస్ చేస్తున్నారు. మనకి ఒక వీవర్స్ ని వితౌట్ ప్రాఫిట్ లోనే ఇవ్వాలి. ఇంతమంది ఫస్ట్ రోజు ఇంతమంది వచ్చారంటే మీరు ఆలోచించుకోవాలండి. ఎంత ఆదరణ, ఇండియన్ సిల్క్ గ్యాలరీకి ఎంత ఆదరణ వస్తారంటే. అందుకే ప్రతిసారి పెట్టమండి, 3 months ఒకసారి ఒకేషన్ పెట్టి. నెక్స్ట్ టైం మాకు వరలక్ష్మి వ్రతం ఇక్కడ బాగా కొంటారండి. వరలక్ష్మి వ్రతం దాని దసరా కొంటాను, మళ్ళీ దాని జనవరి కొంటాను. అలాగే ఒకేషన్ చూసుకొని పెట్టి మంచి ప్రోడక్ట్స్ హైదరాబాద్ సిల్క్ లవర్స్ పెట్టాలని ఉద్దేశంతో, మంచి రేట్స్ పెట్టాలని ఉద్దేశంతో మాకు పెట్టాం. అదే మేడం గారు కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. సో చూసి స్టన్ అయ్యారు యాక్చువల్లీ, చాలా రివ్యూ బాగా ఇచ్చారు. మళ్ళీ వస్తారంట మళ్ళీ. సో బాగా షాపింగ్ చేశారు, వాళ్ళకి కూడా కొన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, చూసి కొన్నారు. చాలా సార్ మీకు మీ ఆదర్శం ఏంటి సార్? అంటే ఇలా ప్రతిసారి మీరు ఎక్స్పో పెడుతున్నారని తెలుసుకున్నాను, తిడుతున్నాను. నేను కూడా వీవింగ్ కమిటీని వచ్చానమ్మా. అది నేను సెంట్రల్ సిల్క్ బోర్డ్ లోనే సిల్క్ మార్క్ ప్రమోషన్ చేస్తున్నప్పుడు వీళ్ళ తాలూకు మనకు తెలుసు. వాళ్ళు కూడా, నేను కూడా క్లస్టర్స్ వెళ్ళి వాళ్ళ తాలూకు అన్ని అక్కడ కూర్చొని వాళ్ళు తెలుసు అన్ని బాధలు వాళ్ళకి. నేను కూడా రిటైర్ అయిపోయిన తర్వాత నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది, సార్ మీకు ఇంత ఎక్స్పీరియన్స్ మీరే పెట్టవచ్చు కదా. నేను స్టార్ట్ చేశాను, ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఒక సర్వీస్ చేద్దాం వీళ్ళకి, ఒక సర్వీస్ మోటోతోనే వచ్చాను. అది బాగా వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అది ప్రోడక్ట్ కూడా అందరికీ వెళ్తుంది, విత్ గవర్నమెంట్ సపోర్ట్ తోనే నడుస్తుంది, బాగా నడుస్తుందమ్మా, చాలా బాగా నడుస్తుంది. సో మాకు కూడా మోటివేషన్ వస్తుంది మంచి మంచి ఎక్స్పోజ్ చేయడానికి. మరి ఒక్కటి అందరికీ చెప్తుంది ఏంటంటే, ఈ ఉగాది ఫెస్టివల్కి, వెడ్డింగ్ సీజన్స్కి మా దగ్గర వచ్చి కొనమంటున్నాం. ఎందుకు చూడమంటున్నాం, యాక్చువల్ కొనొద్దని చూడమంటున్నాం. ఎందుకంటే మాకు తెలుస్తుంది వెరైటీస్ ఉంటాయి, ఒకే షోరూమ్లో అన్ని దొరుకుతాయి, ఇంత బెస్ట్ ప్రైజెస్ మీకు దొరుకుతాయి. అందుకే మా దగ్గరకు వచ్చి వీవర్స్ని ఎంకరేజ్ చేయమంటారు. ఇక్కడ పెద్ద షాపుల్లో కాకుండా ఇక్కడికి వచ్చి మా ఒరిజినల్ వీవర్స్ని ఎంకరేజ్ చేయమని మీ తరపు నుంచి కోరుకుంటున్నామండి. ఎనీవే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని అందరికీ శుభాకాంక్షలు.
చాలా సంతోషం అండి మీ దగ్గర. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, మొత్తానికి మనం ఈ ఎక్స్పో మొత్తం తిరిగాము, చూసాము, డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్, ఆ సిల్క్ చూసాము, అండ్ హ్యాండ్ మేడ్ ఒక్కొక్కళ్ళకి 1 year పట్టొచ్చు, 6 months పట్టొచ్చు, కొంతమందికి 15 days పడుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ వాళ్ళు హ్యాండ్స్ తోనే క్రియేట్ చేసి ఇక్కడికి పెట్టి, ఇక్కడ ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడ పెడతాము అని చెప్తున్నారు. మనతో చాలా మంది మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు